అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్కి డిజైన్ ఎలా మార్కింగ్ వేసుకోవాలి, మనం జాకెట్ కుట్టేటప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉండాలని ఒక అమ్మాయి అడిగింది. దానికోసం ఒక వీడియో తీస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా వచ్చినప్పుడు, బార్డర్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాండ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి వీపు పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ ఇట్లా పైకి ఉంది కాబట్టి, లేదా ఏమీ లేకుండా ప్లెయిన్ ఉండిందనుకో ఇది చేతులకి వెళ్తుంది, ఇక్కడ వెనకాల వస్తుంది, ఇక్కడ ముందర షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ ఇస్తాను చూడండి ఒకసారి. మొదట ఇట్లా హ్యాండ్ చేసేద్దాం. రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఉంది కాబట్టి ఇది ఒక విధానం, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇంకొక విధానం చెప్తాను. వాళ్ళ చేతులు ఎంత ఉందో చూసుకోవాలి. 7.5 ఉంది. ఆ 7.5 ఇక్కడ మనము జాయింట్ వేసుకోవాలి. వేరే పీస్ జాయింట్ వేసుకుంటే ఇక్కడ వరకు ఈ నుండి డిజైన్ అనేది వస్తుంది. అది ఎలా అనేదిగా నేను వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళకి 7 ఉంది. చేతులు పొడవు రమ్మన్నారు. 10 పెట్టేసుకున్నాము. దీంట్లో మధ్య భాగం ఇప్పుడు 16.5 ఉంది కదా, మధ్యలో 8.5. ఆ 8.5కి మార్క్ ఇచ్చి ఇది మధ్య భాగం అని చెప్పి అనుకునేసి చెయ్యి కొలత వచ్చి ఇదండి. ఇది మనం పెట్టినప్పుడు ఇక్కడ మధ్య భాగం పెట్టుకొని చేయాలి. ఇక్కడైతే జాయింట్ వస్తుంది మనకి, ఈ పక్క జాయింట్ వస్తుంది. ఇది హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళది క్రాస్ కట్టింగా మామూలు కట్టింగా, ఇది మామూలు కట్టింగ్ ఉంది. ఇట్లా లాగి చూస్తే మామూలు కట్టింగ్ ఉంది. వాళ్ళని అడగాలి క్రాస్ కావాలా మామూలు కావాలనేసి. మామూలు కటింగ్ ఉంది. వీళ్ళు చెస్ట్ కొలత ఎంత ఉందో చూసుకోవాలి. చెస్ట్ వచ్చి 12 ఉంది. వెనకాల వీపు చూసుకోవాలి. ఇది 15 ఉంది. ఇప్పుడు ఇక్కడ 12 చెస్ట్ కొలత పెట్టేసుకొని, ఇప్పుడు 15 ఉంది కదా, మనకు 17 ఇంచులు కావాలి. వీడికి 17 ఇంచులు పెట్టేసుకొని, ఇది మామూలుగా 2.5 అండి. ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ మిషన్లోనే ఉంటుంది డిజైన్ ఎంతవరకు కావాలని. ఇక్కడ 9, ఇక్కడ 3 పెట్టేసేసుకోండి. ఈ చంక్ వచ్చి 6. ఇది ఎలా ఉంది అలా మార్క్ వేసుకొని, మనం జాకెట్ ఎలా కొలత చేస్తామో అలా మార్క్ ఇచ్చుకోండి. వెనకాల మెడ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ మెడగాని రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఉంది. ఇది 10 ఇంచులు పెట్టేసుకొని ఈడ వరకు మనకి కావాలి మార్క్ ఇచ్చుకోండి. ఇది వెనకాల. ఇప్పుడు ముందు పక్కకి ఎంత రౌండ్ ఉంది, ముందర మెడ మాత్రం రౌండ్ చూసుకోవాలన్నమాట. 7 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, చంక భాగం గీసేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ముందర 7 ఇంచులు ఇట్లా మార్క్ ఇచ్చుకొని ఇలా వచ్చేస్తే ఇది ముందు పక్కకు వచ్చేస్తుంది. ఈ పక్క ఒక భాగం వస్తుంది, ఈ పక్క ఒక భాగం వస్తుంది. ఇంతే అండి. ఇట్లా బార్డర్ ఇస్తే మాత్రం ఇలా పెడతాను. ఇట్లా బార్డర్ ఇవ్వకుండా ఉంటే వేరేలాగా ఉంటుంది మార్కింగ్. అది రేపు చెప్తానండి.